దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఆయనకుంది. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట పరిస్థితి ఉంది ఈరోజు. ఎవరు మీరు కాదన్నా నేను కాదన్నా ఎవరు కాదనుకున్నా అది జరిగి వాస్తవం, అది మీరు కూడా ఒప్పుకుంటారు. అది అటువంటి వ్యక్తిని, పైగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తిని, ఒక మాజీ మినిస్టర్ని మీరు ఏ హోప్ తోటి ఏ ధైర్యంతో ఎదురిస్తున్నారు? అంటే ఏంటి మీ దగ్గర అంత బలమైన కారణాలు ఏమున్నాయి, బలమైన ఎవిడెన్స్లు ఏమున్నాయి మీ దగ్గర? ఒకటి చెప్తానండి, ప్రశ్నించేవాడు లేకపోతే బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పాలించాడు. వాస్తవం. అంటే ఎదురు తిరిగితే కదా తోక ముడిచేది ఎవడేనా? అంటే వాళ్ళ వ్యవస్థ 7 సార్లు ఎమ్మెల్యే అయితే ఆడు తప్పు చేయొద్దని ఏమన్నా ఉందా? తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్టు ఈయన రాజకీయ నాయకుడు ఉద్యమం అని వచ్చి ప్రజల సొమ్ము దోసుకున్నారు. నీ మీద ఎందుకైంది ఫోన్ ట్యాపింగ్? కేటీఆర్ మీద ఎందుకు కాలే? నీ మీద ఎందుకైంది? బలంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ గతంలో 2023లో నా మీద అన్ని అక్రమ కేసులు పెట్టారండి. ఇలా మా గురువు గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మాట్లాడాను. ఎస్, ఇవాళ వారు నా మీద చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. మనసు చంపుకొని చూద్దాం, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఏంటి ఇంత దారుణంగా మీ మీద ఎంత ఇలా కామెంట్ చేశారని? చక్రధర్ గౌడ్ మీద దొంగ నోట్ల కేసు 2006లో ఇంకొక దొంగతనం కేసు చక్రధర్ మీద 2014లో సైబర్ క్రైమ్ మోసాలు. అదే విధంగా 2019లో మహిళలపై దాడి కేసు 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, మహిళల మీద కూడా దాడి చేస్తున్నారు. 2022లో సైబర్ క్రైమ్ మోసాలు కేసు. ఇంత ఘోరం అయ్యా అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది. మేజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్ లో ఆ బాధిత మహిళ స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేసింది. అదే విధంగా 45,000 మందిని మోసం చేసిన కేసు. రైట్. ఏం సార్ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ గారు మా గురువు గారు చాలా రోజులుగా నన్ను బిఎస్పీలోకి రావాలి చక్రధర్, నీలాంటి బలమైన నాయకుడు రావాలి, ఆ దొరను ఎదురిస్తున్న బహుజన బిడ్డవి నువ్వు అని పార్టీలోకి పట్టుబట్టి ఇంటికి బీఫామ్ పంపించాడు బిఎస్పీ నుంచి. నేను ఇండిపెండెంట్గా నిలబడతా అంటే వద్దొద్దు, వాళ్ళని తట్టుకోవాలంటే నీకు శక్తి కావాలి, అంబేద్కర్ వాదులు నీతో ఉండాలి, సమాజం నీతో ఉండాలంటే నువ్వు బిఎస్పీలో ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఇన్ని క్రిమినల్ కేసుల గురించి మాట్లాడుతున్న ఆర్ఎస్పీ గారు, మీకు ఆ రోజు ఆలోచన ఎటువైంది? నాకు ఇంటికి టికెట్ పంపినప్పుడు అప్పుడు ఏమి గుర్తురాలే? ఇట్లా ఎంతమంది నేరస్తులకు నువ్వు టికెట్ ఇచ్చినావు? బెహన్జీ గారి ఆశయాలను నువ్వేం చేసినావు? బిఎస్పీ సిద్ధాంతం ఏంది? కాంశీరామ్ గారి సిద్ధాంతాలు ఏవి? ఇదే చెప్పిండా? దొరల కాళ్ళకాడ అంబేద్కర్ వాదాన్ని తాకట్టు పెట్టమని చెప్పిండా నీకు? ఏం చెప్పినావు నువ్వు నాకు ఆ రోజు? చక్రధర్, అంబేద్కర్ సిద్ధాంతాలతోటి బహుజన వాదంతో ముందుకు పోదాం అని మాకు నూరిపోసి దొర మీదకి ఎగరడానికి నువ్వు తాకత్తునిచ్చిన వ్యక్తివే. ఇవాళ నీ మీద డెకాయిటీ కేసు అయింది. ఎలక్షన్ అఫిడవిట్లో నేను అవి నిజమా అబద్ధమా కాదు, న్యాయంగా ధర్మంగా అన్ని కేసుల్ని నేను చూపించాను, ప్రతి కేసు చూపించాను. నీ మీద డెకాయిటీ కేసు అయింది ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు మీద. నువ్వు డెకాయిటీ అయిపోయినావా? మీ మీద 307 అయింది, అటెంప్ట్ మర్డర్ చేసినావా? 2006లో కాలేజీ సమయంలో ఏదన్నా ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి 10,000 రూపాయలతోటి ఒక ఓల్డ్ సుజుకి కొన్నా. దానికి పేపర్లు లేవని అప్పుడు మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసరే నా మీద కేసు బనాయించాడు. దొంగతనం అయిపోద్దా అండి? ఇప్పుడు నువ్వు దొంగవైతే నేను దొంగనే, నువ్వు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను అటెంప్ట్ మర్డర్ చేసినట్టే. ఆ రోజు నీ మీద పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మెజిస్ట్రేట్ ముందు ఎవరైతే మీరు స్నేహితుడు భార్యను బలవంతం చేశారు అనేది ఆమె అక్కడ రికార్డ్ చేసిందని చెప్తున్నాడు. ఎస్, ఆ రోజు షామీర్పేటకి ఆర్ఎస్ ప్రవీణ్ గారు 300 మందితో వచ్చాడు నా కోసం. మీటింగ్ పోతుండు, వచ్చి సిఐని ఎస్ఐని తిట్టిండు. ఇదా అనే కేసు? ఇంత అన్యాయంగా కేసులు పెడతారా అన్న నోరెక్కడిది? నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనే వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి యూట్యూబ్లో.
ఏది నీ ఫోన్ ట్యాపింగ్ ఎవడు చేసిండు? గత ప్రభుత్వంలో ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ అయితే ఏది? ఎవడా కేటీఆర్ అన్నాడు. ఎవరి సంకన వాళ్ళు? మా గురువు గారిని అడుగుతున్నా, ఆయన మనసుకి ఇబ్బంది అయినా ఇవ్వాలన్న నన్ను తిడుతుండు. నీకు తెలియదా? సైబర్ క్రైమ్ 40,000 మంది అని చెప్తురు. కేసు ఎఫ్ఐఆర్ వాళ్ళ గవర్నమెంట్లోనే అయింది కదా ఏప్రిల్లో. 11,000 రూపాయలు రాశారండి కేసు. ఓకే, కొండను తవ్వి తొండను పట్టిరు. 11,000 రూపాయలట. నేను ఫ్రాడ్ చేసింది. గంటలో స్టేషన్లో బెయిల్ రావాల్సింది. 33 రోజులు జైల్లో శిక్ష అనుభవించిన. ఈ పెద్ద మనిషి ఒకటి ఆలోచించాలి. ఐపీఎస్ చదివినంత మాత్రాన గొప్పోళ్ళు గారు. బహుజనులని బహుజనులతోటే కథం పట్టిస్తున్నారు. హరీష్ రావుకి ఎందుకు అంత ఉచ్చా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేవు హరీష్ రావు? ఎందుకు ఆడంగేశాలు? నీకు దమ్ముంటే నా పేరుది రాదు నీకు. నువ్వు చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. ఎలక్షన్లో ఈవీఎంలో ట్యాంపరింగ్లో ఈ క్యాండిడేట్ ఉన్నాడని కేసు పెట్టిన హరీష్ రావు మీద జనవరి 9 తారీఖు. రంగనాయక్ సాగర్లో ఈయన భూమి కొట్టేసింది నిజం కదా, కేసు పెట్టిన. ఫోన్ ట్యాపింగ్లో కేసు పెట్టిన. ప్రజలకు మంచి జరగాలని కొట్లాడుతున్నా. 40,000 మందిని మోసం చేసిండు. 40,000 మంది ఒక్కొక్క రూపాయి వేసినా 40,000 రూపాయలు. మరి కేసు ఏది? 40,000 లేదు కదా. ఇక విమర్శల గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్పీ గారిని నేను అనదలుచుకోలేదు. ఏదో చీచీ చీచీ చెప్పలేనంత, నువ్వు చెప్పలేనంత దుర్మార్గం కాదు. బహుజనులను, దళిత బిడ్డల్ని, వాళ్ళ ఆశయాలని దొరకమ్ముకున్నాడు నువ్వు. నిన్ను ఓడిచ్చిరని చెప్పి ప్రజల మీద కక్ష కట్టి ప్రజలు దొంగలు అని ఫ్రస్ట్రేషన్కి గురై నువ్వు ఆ దొంగలతో కలిసిన నువ్వు ఇలా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. అసలు ఆయన భావాలు నీ లెక్క బీఎస్పీ వదిలిపెడితే బీఆర్ఎస్లకు పోలే, కాంగ్రెస్లకు పోయినా. ప్రజలకు, రైతులకు మంచి చేయాలని వచ్చిన. నీ లెక్క మరి ముడుపులు ముట్టినాయని నేను చూడలే కాబట్టి అన్నా. నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా అంటున్నావు కదా. ఎంతమంది బహుజన బిడ్డల్ని కాల్చి చంపలే. ఇవాళ ఆర్ఎస్పీ గారు బహుజనులకే ఎసరు పెట్టినట్టు ఆ దొరల చేతులలో మీరు బందీ అయినారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సరిపోదు. మీరు బహుజనులకు ఏం చేసిరో తెలియదు, కానీ నేను అదే కట్టుబడి ఉన్నా, అదే నినాదంతో పనిచేస్తున్నా. మీరు డెకాయిటీ అయితే నేను దొంగనే. మీరు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను చేసినట్టే. ఆ రోజు అడ్డమైన కేసులు పెట్టింది మీ మీద, మీతో పాటు నా మీద. నువ్వు నిలబడమంటే బీఎస్పీకి 17,000 ఓటు బ్యాంకు తెచ్చి ఇచ్చిన నేను. నువ్వు అప్పటికే అమ్ముడు పోయినావు వాళ్ళకి.